प्यारे बच्चों, सबको शुभोदय। हाउ आर यू स्टूडेंट्स? yesterday we learned in third lesson and पढ़िए और लिखिए। तो आज हम चौथा पाठ में जाएंगे। तो देखिए, आज चारवा पाठ है मेरा देश महान है। क्या बोलता है? मेरा देश, हमारा देश कैसा है? महान है। महान का अर्थ है ग्रेट। क्या है? अंग्रेजी अर्थ महान का अर्थ है ग्रेट। GREAT, గ్రేట్, చాలా గొప్పది అంటున్నాం. నా దేశం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. మేరా అంటే నా యొక్క, మైన్ అంటే మై, దేశ్ అంటే దేశము, కంట్రీ, అవునా? అయితే నా దేశానికి చాలా గొప్పది అంటున్నాడు. అయితే మనకి ఈ లెసన్ లో మనకి ఏదో లెసన్ అంటున్నాం? ఫోర్త్ లెసన్ అంటున్నాం. మరి ఈ ఫోర్త్ లెసన్ మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి నాలుగో అర్థం ఏంటంటే హీరా. హీరా అంటే డైమండ్. డైమండ్. హీరా అంటే డైమండ్. నాలుగోది డైమండ్ గురించి ఇచ్చాడు, అవునా? అయితే ఇది చాలా విలువైనది. వజ్రం అనేది చాలా అనేది విలువైనది అంటున్నాం. అదేవిధంగా మనకి లెసన్ లో కూడా ఏం చదువుతుందంటే इस कविता में कवि भारत देश की महानता के बारे में बता रहे हैं. భారతదేశం యొక్క గొప్పతనం ఏదైతే ఉందో ఆ గొప్పతనాన్ని గురించి మనకి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. और हमारे भारत में संस्कृति, भारत की संस्कृति विश्व भर में प्रसिद्ध है. మొదటి నుంచి కూడా చాలా ఖ్యాతి గడించింది, చాలా గొప్పది అని చెప్పేసి అన్నాం. అయితే हमारे भारत देश में विभिन्न धर्म और जातियों के लोग आपस में एक दूसरे से मिलजुल कर रहते हैं. మంది ఎటువంటి దేశం అంటే భిన్నత్వంలో ఏకత్వము, ఐకమత్యం కలిగినటువంటి దేశం ఏంటంటే మన భారతదేశం అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి వివిధ రకాల మతాలు, జాతులకి చెందినటువంటి ప్రజలందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు, అవునా? ఇది మనకి ఈ లెసన్ లో కవి ఏం చేస్తున్నట్టే భారతదేశకి మహానతాకే బారే మే. మహానత అంటే గ్రేట్నెస్, ఈ గొప్పతనం ఏదైతే ఉందో దాని గురించి మనకి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. కాబట్టి వర్ణించే విధానంలో ఫస్ట్ మనకి ఏం చదువుతుందంటే చూద్దాం. మనకి బాలగీత అంటే రాగయుక్తంగా పాడుకోవచ్చు. సరే, నాకు వచ్చినంత పాడుకొని చూడండి. కశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ లగాతా హై. ఏమన్నాడు? कश्मीर का केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है. ऋषि मुनियों का देश यही जग का पथदाता है. ऋषि मुनियों का देश यही जग का पथदाता है. भारत से मानवता का हुआ सदा उत्थान है. भारत से मानवता का हुआ सदा उत्थान है. मेरा देश महान है, मेरा भारत महान है. तो देखा होगा, कश्मीर का केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है. ऋषि मुनियों का देश यही जग का पथदाता है. ऋषि मुनियों का देश यही जग का पथदाता है. भारत से मानवता का हुआ सदा उत्थान है. भारत से मानवता का सदा हुआ सदा उत्थान है. मेरा देश महान है, मेरा भारत महान है. చెప్పుకున్నాం కదా, మనకి ఇచ్చినటువంటి పోయం ఏదైతే ఉందో అది బాలగీత్, మనకి ఇచ్చిన కవిత. అంటే మనం ఇంకా రాగయుక్తంగా నాకన్నా బాగా పాడేవంటే ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మనకి పాడుతూ ఉంటే మనలో ఉన్నటువంటి చర్మం మీద ఉన్న రోమాలు అనేవి నిక్కుపరుచుకుంటూ ఉంటాయి. దేనికి అంటే మనం చెప్పుకునేటటువంటి పోయం ఏదైతే ఉందో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించడం జరుగుతుంది, అవునా? కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి సంస్కృతి కానీ పరంపరాసే అంటే పారంపరంగా వెనక నుంచి మనకి ముందు తరాల వాళ్ళకి మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు వాళ్ళకు ఈ విధంగా మన యొక్క ఆచార సంప్రదాయం, వ్యవహారం ఏదైనా కానీ ఏమవుతుందంటే నిరాడంబరంగా ఏమవుతుందంటే కొనసాగుతూనే ఉండేటటువంటి ప్రక్రియ. దీంట్లో వచ్చే ఫస్ట్ వన్ మనకి
వచ్చినటువంటి పోయంలో వచ్చినప్పటికీ కశ్మీర్ కా కేసర్ తిలక జిస్కా లగాతా హై. మనకు ఉండేటటువంటి భారతదేశం ఏదైతే ఉందో ఈ భారతదేశం అనేది ఎక్కడ ఉంటుందంటే పైన ఉంటుంది. ఏది కాశ్మీర్ అనేటటువంటిది పైన ఉంటుంది. ఎక్కడ స్టార్టింగ్ అదే. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఈ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో ఏమన్నంటే దేంతో పోల్చి అంటే కేసర్. కేసర్ అంటే సాఫ్రాన్ కలర్, కాషాయం రంగు. అంటే మనకి బొట్టు అనేది ఉంటుంది కదా, ఆ బొట్టు అనేది తిలక్ లగాతా హై ఉన్నటువంటి దాన్ని కనుక మనం ఏం చేస్తామంటే తిలక్ లగానా అంటే మనకి బొట్టుగా పెట్టుకున్నట్లయితే ఏమవుతుంది తిలక్ లగాతా హై. ఆటోమేటిక్ గా ఇది పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంటే సుఖ సమృద్ధి మిల్తీ హై. సంతోషం అనేది లభిస్తుంది. చాలా సంతోషంగా చాలా అందంగా కనిపించడం జరుగుతుంది. మరియు ఇతరుల మధ్య ఉండేటటువంటి ఒకరు ఇంకొకరు కనుక ఉండేటటువంటి భేదాభిప్రాయాలు కానీ గొడవలు అనేటువంటి కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఏమవుతుంటే సమసిపోతాయి, దూరం అయిపోతాయని చెప్తూ అంటున్నాం. కశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ లగాతా హై. ఎవరైతే దీన్ని బొట్టుగా పెట్టుకుంటారో ఆటోమేటిక్ గా మన హిందువులు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా బొట్లు పెడుతూ ఉంటారు. అవునా? అంటే అక్కడ ఉండేటువంటి అలంకరణ ఏంటిదంటే బొట్టు ఆటోమేటిక్ గా పెట్టినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ మనకి ఏమన్నంటే దీని యొక్క ఖ్యాతిని ఇక్కడ వర్ణిస్తున్నాం. ఏదైతే ఉందో ఈ కాశ్మీర్ అనేటటువంటిది దేంతో పోతే అంటే కేసర్ జిస్కా తిలక్ లగాతా హై. దాన్ని బొట్టుగా భావించి మనం కనుక పెట్టుకున్నట్టు ఆటోమేటిక్ గా మన భారతదేశం యొక్క మట్టి అనేది చాలా పవిత్రమైంది అని చెప్పుకుంటాం. కాబట్టి తిలక్ లగాతా హై. ఎవరైతే మనకి ఆటోమేటిక్ గా బొట్టు పెట్టుకుంటారో వాళ్ళ మధ్య ఉండేటటువంటి భేదాభిప్రాయాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి దూరం అయిపోతాయి. సరేనా? ఇది ఫస్ట్. నెక్స్ట్ రెండోది జిస్కా పావన్ గంగా జల్ అమృత్ కహలాతా హై. జిస్కా పావన్ గంగా జల్. జిస్కా అంటే దేని యొక్క అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి నదులన్నీ కూడా జీవ నదులు అని చెప్పేసి అంటాము. జీవనదులు అంటే నిరంతరం కూడా ఎక్కడ ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటాయి. నీరు అనేది దాంట్లో ఎప్పుడు కూడా ఇంకిపోదు, అంటే ఎండిపోదు అంటున్నాడు. ఎప్పుడు చూసినా కానీ సంవత్సరం 365 రోజులు దాంట్లో నీరు అనేది ఉంటుంది. కాబట్టి చంచల్ నదియా జీవ నదియా. అయితే ఈ ఉన్నటువంటి నదుల్లో కూడా మనకి కొన్ని పవిత్రమైనటువంటి నదులు ఉన్నాయి. వాటిలో మనకి ఇక్కడ దీంట్లో ఇచ్చినటువంటి పండించినటువంటి ఏ జల్ గురించి అంటే గంగా జల్, గంగా నది గురించి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. అయితే పావన్, పావన్ का अर्थ होता है पवित्र. పావన్ का अर्थ है పవిత్ర. ఇచ్చినటువంటిది ఎంత పవిత్రమైనటువంటి జల్. జల్ అంటే వాటర్. మనకు ఉన్నటువంటి గంగా నది నీరు ఏదైతే ఉందో అమృత కహలాతా హై. అమృత అంటే దీన్ని మనం చెప్పుకోవచ్చు. అమృత అంటే అమృతంగా పిలువబడుతుంది. ఏ విధంగా అమృతంగా పిలువబడుతుంది అంటే అమృతం అంటే మన పూర్వకాలంలో ఏంటంటే అమృతం ఎవరైతే స్వీకరిస్తారో వాడు మృత్యుంజయులు, వాళ్ళకి మరణం అనేది ఉండదు అని చెప్పేసి అంటాం. అంటే ఏ విధంగా అయితే అమృతాన్ని స్వీకరించి తమ మృత్యుంజయులుగా మరణం అనేది లేకుండా చేసుకుంటారో దాంతో సమానముగా అంటే ఎప్పుడైతే మనం ఈ గంగా నదిలో మనం డుబ్కి లగానేసే మనం గనక దాంట్లో స్నానం గనక చేసినట్లయితే మనం చేస్తున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు మొత్తం సమసిపోయి ఏమవుతుంది అంటున్నాడు పుణ్యం అనేది లభిస్తుంది. కాబట్టి ఆ పుణ్యం అనేది లభిస్తుంది. ఎక్కడ అంటే మనం ఎప్పుడైతే ఈ గంగా నదిలో స్నానం చేశామో ఆటోమేటిక్ గా మన యొక్క పాపాలు మొత్తం కూడా హరించిపోతాయి. సో ఓకేనా? ఇది దీని యొక్క అర్థం. జిస్కా పావన్ గంగా జల్ అమృత కహలాతా హై. ఏదైతే మనం పవిత్రమైనటువంటి జీవనదిగా మనం చెబుతున్నామో ఈ పుణ్యనదిలో మనం గనక స్నానము చేస్తే ఏ విధంగా అయితే మనం అమృతాన్ని స్వీకరించి మనం మృత్యుంజయులుగా ఉండగలుగుతామో, మరణం అనేది లేకుండా ఉంటుందో అదే విధంగా దాంతో సమానముగా ఎప్పుడైతే మనం ఈ పవిత్రమైనటువంటి గంగా నదిలో స్నానం చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన యొక్క పాపాలు మొత్తం కూడా హరించిపోతాయి, మొత్తం సమసిపోతాయి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఋషిముని యొక్క దేశి. ఋషిముని యొక్క ఋషులు మరియు మునులు అన్నాడు. అంటే ధురంధర మహారాజు మరియు జ్ఞానులు మరియు ఋషులు వీళ్ళు జన్మించినటువంటి అతి పవిత్రమైనటువంటి భారతదేశం ఏదైతే ఉందో అది జగ్ కా పత్దాత. జగ్ అంటే అర్థం విశ్వ, దునియా. విశ్వ దునియా, वर्ल्ड. విశ్వ ఆ దునియా ప్రపంచానికి పథ ప్రదర్శక హోతా హై. పథదాత అంటే మార్గదర్శకము. అంటే
ఈ దురదర్ మహారాజ్ కానీ ఈ విధంగా మన దేశాన్ని పాలించినటువంటి రాజులు కానీ ఆ తర్వాత మన స్వాతంత్రాన్ని సంపాదించడానికి కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ, నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు, ఈ విధంగా మనకి ఒకడుగా చాలా మంది మనకి స్వాతంత్రాన్ని తీసుకుపెట్టారు. వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే మన యొక్క ఈ భారతదేశం అనేది మనం ఒకళ్ళ కింద కాకుండా మనంతర పెట్టి మన దేశాన్ని మనం పరిపాలించుకోగలుగుతాం. ఆ విధంగా ఎవరిదంటే మనం ఏం చేయాలంటే ఋషిముని యొక్క దేశీయహి, ఋషిముని యొక్క జ్ఞానులు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయినా కానీ మన ఇండియా వాళ్ళు మొత్తం కూడా వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తుందంటే జాబులు చేసుకునివ్వండి, లేదంటే అక్కడ ఉన్నతమైనటువంటి పదవిని అధిరోహించనివ్వండి. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే పద ప్రదర్శకు హోతా హై అంటే నాగరికత అనేది ప్రపంచం తెలియనటువంటి రోజుల్లోనే మన యొక్క భారతదేశం అనేది నాగరికతను తెలియజేసింది అనా. కాబట్టి ఋషి ముని యొక్క దేశీ జగత పథదాత హై, ప్రపంచానికి ఏం చేస్తుందంటే మార్గదర్శనాన్ని చూపిస్తుంది. భారత్ సే మానవతా కా హువా సదా ఉత్థాన్ హై, భారత్ సే మన భారతదేశం నుంచి మానవత అంటే నైతికులు మానవత్వంతో ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనకి ప్రపంచానికి తెలియజేసి మేము ఎవరి ద్వారా అంటే మన భారతీయులమే, లేదంటే ఉత్థాన్ ఎత్తుగా మనకి యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ చేసి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మేరా దేశ్ మహాన్ హై, నా దేశము చాలా గొప్పది. ఏంటిదంటే మన దేశము మేరా భారత్ మహాన్ హై, భారతదేశం అనేది చాలా గొప్పది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు ఉన్నటువంటి లెసన్. ఓకేనా, ఒక్కసారి దీన్ని నిర్వహణ చేసుకుందాం. చూడండి, ఒకసారి పాట పాడటానికి రాగయుక్తంగా పాడటానికి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ట్రై చేద్దాం. कश्मीर का केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है, ऋषि मुनियों का देश यही जग का पथदाता है, भारत से मानवता का हुआ सदा उत्थान है, भारत से मानवता का हुआ सदा उत्थान है, मेरा देश महान है, मेरा भारत महान है. चल ठीक है, वीडियो सारी रागयुक्తంగా पाड़ी प्रैक्टिस करें. ओके मैम, यहाँ पर हमने बताया कि इस पार्ट में भारत से मानवता का उत्थान है, భారతదేశ మానవత్వాన్ని మనకి చేసింది. ఉత్థాన్ అంటే రైజింగ్ అప్, ఏమన్నా RISING రైజింగ్ అప్. నెక్స్ట్ మానవత అంటే अंग्रेजी आते हैं मानवता అంటే మానవత్వము, హ్యూమానిటీ. इसका विलोम शब्द है, विलोम शब्द అంటే ऑपोजिट वर्ड दानवता. क्या है? दानवता, मानवता, दानवता, मानवता, दानवता. तो उसके बाद मेरा అంటే నా యొక్క మైండ్. क्या है? मेरा మైండ్. नेक्स्ट देश అంటే देशम, कंट्री. इसका देश का विलोम शब्द है विदेश. विदेश, देश स्वदेश है, विदेश. तो महान का अर्थ है, क्या है? महान का अर्थ है ग्रेट. क्या है? ग्रेट, ग्रेट. महान का अर्थ है ग्रेट. तो है का अर्थ है ఈజ్. హై అంటే ఈజ్, ఉన్నది, ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటిదంటే మనకి హెల్పింగ్ వెర్బ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని హైని మనం హెల్పింగ్ వెర్బ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేరా అంటే నా యొక్క. इसका विलोम शब्द है तुम्हारा. మేరా అంటే నా యొక్క, తుమ్హారా అంటే మీ యొక్క. ఓకేనా, ఈ పోయం ని జాగ్రత్త రాగయుక్తంగా పాడి ఏం చేయాలి? మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తే మనం అత్యంత సులభంగా ఈ పోయం రాగయుక్తంగా పాడగలుగుతాం. ఓకేనా, శుక్రియా.